ఉమెన్స్ డే, మహిళా దినోత్సవం. మహిళలకు ఒక రోజు. అదేంటి, ప్రతిరోజు మహిళలదే కదా, వారు లేకుండా రోజు ఎలా గడుస్తుంది, సృష్టి ఎలా నడుస్తుంది? కాకపోతే ఒకప్పటి కట్టుబాట్లు, బానిసత్వం లాంటి సంకెళ్లు తెగిపోయాయి అంతే. అలాని మహిళలకు పూర్తిగా స్వేచ్ఛ లభించిందనుకుంటే పొరపాటే. మగవారితో సమానంగా నడుస్తున్నారు అని చెప్పుకుంటున్నారు, కానీ ఇప్పటికీ కొన్ని విషయాల్లో ఒక అడుగు వెనకే నడుస్తున్నారు. ఒక మహానుభావుడు చెప్పినట్టు, అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిందంటారా? ఈ విషయంలో పట్టపగలు కూడా రాలేదనే చెప్పచ్చు. ఇక అవన్నీ వదిలేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి చెప్పుకుంటే, ఇది న్యూయార్క్ నగరంలో అమెరికన్ సోషలిస్ట్ పార్టీ 1909 ఫిబ్రవరి 28న మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది. కార్మిక కార్యకర్త థెరిసా మల్కెల్ ఆ రోజును ప్రతిపాదించారు. నగరంలోని రెడీమేడ్ గార్మెంట్స్ కార్మికులపై జరుగుతున్న అణచివేతను ఖండిస్తూ ప్రతి ఏడాది మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అప్పుడు వారంతా నిర్దిష్టమైన తేదీ ఏదీ అనుకోలేదు. తరువాత ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరపడంతో పాటు ఓ కొత్త థీమ్ని కూడా ప్రవేశపెట్టింది. మహిళలు సాధించిన విజయాల గురించి మాట్లాడడమే కాకుండా లింగ ఆధారిత భేదాలు, సమానత్వ లక్ష్యం, మహిళల హక్కులు మొదలైన వాటి గురించి కూడా అవగాహన కల్పిస్తున్నారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాల్లో స్త్రీలు, పురుషులు సమానమనే భావనను ప్రచారం చేస్తున్నారు. ఈ సంవత్సరం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో వికసిత్ భారత్లో భాగంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించిన శకటాల ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే నారీ శక్తిని నిరూపించే బైక్ రైడింగ్ ని కూడా ప్రదర్శించి ఆడవారు అన్నింటిలో సత్తా చూపగలరు అని చాటి చెప్పారు. ఇలా ప్రతి విషయంలోనూ మహిళలు తమ శక్తిని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కేవలం వేడుకల రోజు కాదు. ఇది లింగ సమానత్వం కోసం జరుగుతున్న పోరాటాన్ని మరియు సమాజంలోని అన్ని రంగాలలో మహిళల హక్కుల కోసం వాదించవలసిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. మహిళా దినోత్సవం రోజున మీ తల్లి, మీతో పుట్టిన తోబుట్టులు మరియు మీ తోటి ఉద్యోగుల్లో ఉన్న మహిళలను అభినందించడం మర్చిపోవద్దు. ముఖ్యంగా మహిళల దినోత్సవాన్ని మహిళలతో పాటు పురుషులు కూడా జరుపుకోవాలి. ఇంత ప్రత్యేకత కల్పించిన మహిళా దినోత్సవాన్ని ఆనందోత్సాహాలతో వాళ్ళని గౌరవించి ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలి. హ్యాపీ విమెన్స్ డే.